ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామి, వనస్థపురం, ఓయూ ఎంఏ ఆస్ట్రాలజీ. స్వామి, ఈ సంవత్సరము మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. ప్రేక్షక మహాశయులారా వినండి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యయం 14. అంటే మీరు 8 రూపాయలు సంపాదిస్తే ఇక్కడ 14 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే అనుకోని సమస్యలు, అనుకోని ఖర్చులు. కాబట్టి జాగ్రత్త వ్యవహరించాలి. గౌరవం 4, అవమానం 5. కాబట్టి నలుగురు మంచి వాళ్ళని చెప్పుకున్నప్పుడు 5 మంది చెడ్డవాళ్ళని చెప్తుంటారు. ఈ యొక్క గౌరవ అవమానాలు చూసి మీరు ఆచితూచి అడుగు వేయాలి. ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్ర ఫలితాలు ఉన్నాయి. గోచార గ్రహస్థితి ఒక్క మారు అనుకూలంగా చూసుకుంటే ఒక్కొక్క మారు ప్రతికూలంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ శుభ ఫలితాలే అధికముగా ఉండును. గృహమున చక్కటి సంతోషమైన వాతావరణం ఉండి అందరితో సద్భావన పొందించును. అంటే మీరు ఎప్పుడు కూడా అందరితో బాగా కలిసి మెలిసి ఉంటారు. కాబట్టి మీకు అందరు కూడా చేదోడు వాడు ఉండి మీరు ఏ కార్యక్రమం చేసినా అందరు కూడా తప్పకుండా మీ ఇంటి అందే ఉండి మీకు సహకరిస్తారని చెప్పడం జరుగుతుంది. మరి శత్రువులు చేసిన కుతంత్రములు కూడా మీకు మేలు కలుగును. మీ శత్రువులు మీకు ఏదైనా కీడు కలిగించాలనుకున్నా సరే మీకు అవి శుభంగానే చేకూరుతాయి, కానీ ఎన్నడూ కూడా కీడు లేదు. ఈ రాశి వాళ్ళకు ఆ విధమైన శుభ ఫలితాలు ఉన్నాయి. మరి వినోదములు, విహార యాత్రలు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు విహారయాత్ర వెళ్ళి వస్తారు. అదేవిధంగా భార్యాభర్తల నడుమ ప్రేమ అనుగ్రహాల సత్సంబంధాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పిల్లలతో విహారయాత్ర వెళ్తుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబంతో సంతోషంగా ఉండి విహారయాత్ర వెళ్ళి వస్తారు. మరి ప్రతి పనిని ఉత్సాహంతో కూడా పూర్తి చేస్తారు. మీరు ఏ పనైనా సరే ఉత్సాహంగా మీరు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దైవ కార్యక్రమాలు ఆచరిస్తారు. సంపాదించిన ధనము అనవసర ఖర్చుల పాలు కాకుండా సద్వినియోగం చెందుతుంది. మీరు ఏదైతే ధనం సంపాదిస్తున్నారో ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కానీ దుర్వినియోగం మాత్రం ఎంత మాత్రం చేసుకోరని ఈ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మాటను చాలా వరకు అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటుతో కష్ట నష్టాలు తలెత్తే అవకాశం ఉన్నాయి. పొరపాటు కూడా నోరు జారద్దు. మీరు ఈ యొక్క మకర రాశి వాళ్ళు, మకరం అంటే ఆ యొక్క ముసలి, మరి ముసలి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు పట్టుబడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆచితూచి వ్యవహరించాలి. నోరు అదుపులో ఉంచుకోవాలి. మళ్ళీ కులవృత్తులు మరియు కులవృత్తి ఆధారిత వ్యాపారం కూడా సజావుగా సాగి ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కునే అవకాశం ఉంది. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మీరు చేయి కుల వృత్తులలో అదే పని చేసుకుంటూ అధికంగా రాబడి పొందే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క పై ఉద్యోగం నుండి గౌరవము, ఆదరణ లభిస్తుంది. ఏ ఉద్యోగం చేస్తున్నారో పై అధికారుల వల్ల మీకు చక్కని అనుబంధం ఏర్పడి వాళ్ళు ఆదరించే విధంగా ముందుకు సాగుతారు. ప్రభుత్వ రంగం వారికి ఆశించిన విధంగానే బదిలీలు మరియు ప్రమోషన్లు అంది వస్తాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా మీకు ప్రమోషన్లు వస్తాయి, ఆ యొక్క కలిసి వస్తాయి. మరి విదేశంలో చదువుకునే వారికి ఉద్యోగ స్థిరత్వం కొరకై పాకులాడే వారికి ఆశించే ఫలితము ఈ సంవత్సరం లభిస్తుంది. తప్పకుండా మకర రాశి వాళ్ళు విదేశాల్లో చదువుకొని ఎవరైతే ఉంటున్నారో ఈ సంవత్సరం వెళ్ళి అక్కడనే స్థిరపడే అవకాశము ఈ మకర రాశి వాళ్ళకు ఉంది. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మరి రియల్ ఎస్టేట్ ఇతర అదృష్టంతో ముడిపడిన వ్యవహారంలో అనుకూలం సమయముగా ఆ యొక్క రాజకీయ రంగం వారికి శుభస్కరము. ఈ యొక్క మకర రాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరు ఉన్నత స్థాయికి ఎదిగి ముందుకెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. మరి గృహ భూ వస్తు వాహన లాభాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకు. స్వామి, దీని పరిష్కార మార్గం ఏదైనా ఉందా అంటే ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని మరియు దుర్గాదేవిని ఆరాధించుట వలన, కేశవ నామం చదువుట వలన ఈ సంవత్సరం అంతా మీకు శుభం చేకూరుతుంది. ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించండి, దుర్గాదేవిని ఆరాధించండి. ఆ యొక్క కేశవుని యొక్క నామాలు ఎప్పుడు జపిస్తుండడం తప్పకుండా ఈ సంవత్సరం అంతా మీకు శుభం కలుగుతుంది. ఓం నమ శివాయ.